పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై దాదాపు నెల రోజులు దాటిపోయింది. రెండో నెలలో కూడా నడుస్తున్న క్రమంలో అసలు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి చాలా నీళ్ళకు అమ్ముకుంటున్న పరిస్థితి. ఒక ఆశయంతో మొదలైన ఈ మధ్యాహ్న భోజన పథకం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందని చెప్పొచ్చు. తాజాగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన మెస్ మెయింటెనెన్స్కి సంబంధించి 2 రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ మెస్ వర్కర్స్ అంతా కూడా విన్నపం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే మిడ్ డే మీల్స్ లక్ష్యము సామాజిక సమభావన, పౌష్టిక ఆహారము, డ్రాప్అవుట్స్ను కంట్రోల్ చేయడం కోసం ఆహార భద్రత పిల్లలకు ఇస్తే, పౌష్టికాహారం ఇస్తే తల్లిదండ్రులు కనీసం పిల్లల్ని పాఠశాలకు పంపుతున్న ఉద్దేశంతో మొదలైన మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి సమస్యలన్నీ కొట్టుమిడతాయి. ప్రస్తుతం మనం చొప్పదండి మండల కేంద్రంలోని ఒక పాఠశాలలో ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ మెస్కు సంబంధించి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వర్కర్స్ ఉన్నారు. అసలు ఇక్కడ వీళ్ళ ఇబ్బందులు ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించిన సందర్భంగా అసలు ఈ పాఠశాలలో ఏం జరుగుతోంది, మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు ఒక గ్రౌండ్ రిపోర్ట్ను చూసేందుకు పూరా లోకల్ న్యూస్ ఇక్కడికి వచ్చింది. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఈ మెస్ వర్కర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పిల్లలకు భోజనం వండి పెడుతున్నారు? మీకు ప్రధానమైన సమస్య ఏమైంది? సార్ మేము 8 సంవత్సరాల నుండి చేస్తున్నాం. పక్క ప్రైమరీ స్కూల్ వాళ్ళు 20 సంవత్సరాల నుండి చేస్తున్నారు సార్. ఇది చేస్తున్నాం కానీ సార్ నెల ప్రతి నెల మెస్ బిల్స్ కరెక్ట్ పడతలేవు, జీతాలు కరెక్ట్ వస్తలేవు. జీతాలు 3,000 అని పెంచారు కానీ అవి కూడా 1,000 రూపాయలు వస్తున్నాయి, 2,000 పెండింగ్ ఉన్నాయి. మెస్ బిల్లులు కూడా ప్రతి 1వ నుండి 5వ తరగతి వరకేమో ప్రతి విద్యార్థికి ₹5.40 కట్టిస్తారు. 6 నుండి 8 పిల్లలకేమో ₹8.17 కట్టిస్తారు. 9-10 పిల్లలకు ₹10.17 కట్టిస్తారు. కానీ మాకు అవి సరిపోవడం లేదు సార్. అవి కొంచెం పెంచి ₹15 చేస్తే మేము నాణ్యమైన భోజనం పెట్టే అవకాశం ఉంటుంది సార్. అదే ప్రధానంగా మీకు మెస్ బిల్లులు రావడం లేదని చెప్పి కూడా ఒక విన్నపం కూడా ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. అసలు ఎప్పటి నుంచి మెస్ బిల్లు రావడం లేదు, ఎన్ని నెలలుగా మీరు మీ జేబులోంచి పెట్టుకొని భోజన పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారు? సార్ అవి మెస్ బిల్లులు జనవరి నుండి 9th 10th పిల్లలై మెస్ బిల్లులు ఇప్పటి వరకు రాలేదు సార్. మళ్ళీ అట్లాగే ఎక్స్ బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. 9th 10th ఎక్స్ బిల్స్ కూడా ఇప్పటి వరకు రాలేదు. 1 to 8 ఏమో ఏప్రిల్ వరకు క్లియర్ అయినాయి, జూన్ నుండి రాలేదు సార్. మెస్ బిల్స్ పెండింగే ఉన్నాయి సార్ అవి కూడా. ఇవన్నీ మరి మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? మీరు ఉపాధి కోసమే ఈ పని చేస్తున్నారు. పిల్లలకు మంచి భోజనం పెట్టాలంటే మీకు సమయానికి డబ్బులు కూడా ప్రభుత్వం అందివ్వాలి. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు డబ్బులు కూడా రావట్లేదు కదా, మరి ఎలా ఉంటుంది? అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాం సార్, అన్ని ఖాతాలు పెడుతున్నాం. ₹5 గవర్నమెంట్ కట్టిస్తుంది సార్ గుడ్డుకి. మాకు ₹7 పడుతుంది మార్కెట్లో, అది కూడా ₹2 అదనంగా పడుతుంది సార్ మాకు. ఈ అమ్మ ఆదర్శ కమిటీ వాళ్ళు కొత్త మెనూ పెట్టాలని ఇబ్బంది పెడుతున్నారు. మాకు ₹15 కట్టిస్తే మేము అది కూడా పెడతాం సార్. ఒక విద్యార్థికి ₹15 కట్టిస్తే అది కూడా నాణ్యమైన భోజనం పెడతాం. మాకు 10,000 జీతం అని రేవంత్ రెడ్డి గారు అన్నారు మాకు. అది కూడా ఏం సరే ఇంతవరకు ఏది కూడా మాకు ఏం రాలేదు. అది కూడా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ ముఖ్యమంత్రి సార్ గారిని. ఇప్పుడు భోజనానికి సంబంధించి అంటే ఇక్కడికి వచ్చే విద్యార్థులకు ప్రధానంగా పల్లెటూరుల్లో ఈ పల్లె సీమలకు సంబంధించి ఉదయాన్నే వ్యవసాయానికి వెళ్ళే పిల్లలు స్కూలుకు రావాలంటే ఒక ఆకర్షణ పథకం కింద పెట్టిన ఈ పథకంలో మీరు నాణ్యమైన భోజనం పెట్టాలంటే మీకు ఇస్తున్న మెను కానీ అసలు ప్రభుత్వం మీకు ఏమి ఇస్తుంది? డబ్బులు కాకుండా వస్తు రూపంలో మీకు ఏమందుతుంది? ఏమొస్తలేదు సార్. గవర్నమెంట్ వచ్చేసి రైస్ మాత్రమే సార్, మిగిలిన అన్ని మేమే కొనుక్కొచ్చి పెట్టాల్సి వస్తుంది సార్. ఇప్పుడు కిరాణం కాడైనా ఎగ్స్ కాడైనా మొత్తం ఖాతా పెట్టుడు, అప్పులు తీసుకొని కూరగాయల కాడ అప్పులు తీసుకొచ్చాడు సార్.
అప్పులు తీసుకొచ్చి వంట చేసేయడం అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే 1వ తరగతి నుంచి మీరు 10వ తరగతి పిల్లలకు అంటే ప్రైమరీ స్కూలు, హై స్కూలు ఇవన్నిటి కలిపి మీరు విద్యార్థులకు భోజనం పెట్టేటప్పుడు రకరకాల మెనూ ఉంటుంది, రేట్లు వేరే ఉంటాయి. ఇవన్నీ ఎట్లా చూసుకుంటారు? ప్రభుత్వానికి ఇంత జటిలమైన సమస్య మీరు చెప్పలేకపోతున్నారు. నిన్న కలిసినాం సార్ రేవంత్ రెడ్డి గారిని. అక్కడ పోయినరు, హైదరాబాద్కి పోయినరు. అక్క వాళ్ళు మా యూనియన్ ఉంటుంది సార్, అక్కడికి పోయి కలిసిర్రు. కలిస్తే ఏమో ఇంకా ఇంతవరకు అయితే ఏం లేదు సార్, మాకు స్పందన లేదు మాకు. మీరు కూడా ఈ పథకంలో భాగస్వామిగా పనిచేస్తున్నారు. మీకు కమిషన్ రూపంలో ఉంటుందా? మీకు జీతాలు వస్తున్నాయా? అసలు జీతాలు వేరు, మీకు వచ్చే కమిషన్ వేరు. ఇవన్నీ చూసుకుంటే మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తామని చెప్తున్నారు కదా, మరి ఈ లెక్కలన్నీ చూసుకుంటే మీరు నష్టాల ఊబిలో పోతున్నట్టేనా? అవునండి, నష్టాలలోనే ఉన్నాము. కమిషన్ అంటే సార్ కూరగాయలు అవి ఇవి రేట్స్ పెరిగితే వాళ్ళు ఇచ్చేది మాకు సరిపోదు. వాళ్ళు అవి కూడా నెల నెల వేస్తే బాగుంటుంది. 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఒక్కొక్కసారి 6 నెలల వరకు కూడా బిల్స్ రావు. అప్పటిదాకా మేము అన్ని గుడ్ల కాడ ఖాతా, కిరాణం కాడ ఖాతా, కూరగాయల కాడ ఖాతా పెట్టి అది 6 నెలలకు బిల్లు పడ్డాక అన్నీ వంచేసరికి మేము మిగిలిపోతున్నాం. మీరు అప్పులు తెచ్చి పెడుతున్నారు ఒకటి. ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు నాణ్యమైన భోజనము పెడుతున్నారు అనుకోవచ్చా? అసలు నాణ్యమైన భోజనం అందుతుందా? పెడుతున్నాం సార్, ఇప్పుడున్న పాత మెనో ప్రకారమే పెడుతున్నాము. కొత్త మెనో పెట్టాలంటే ఈ డబ్బులు సరిపోవండి మాకు. కొత్త మెనో ఉప్మా అది ఇది చేయమని ఇచ్చిండ్రు మెనో, దాని ప్రకారం అయితే ఈ రేట్లో పెట్టలేమండి మేము. అంటే మీరు చెప్పండి, ఉదయము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అల్పాహార పథకం కూడా ప్రారంభించినప్పుడు తెలుసు, అది ఇప్పుడు ఉన్నదా తీసేసారు? అది తీసేసినాం సార్. లేదు, కొన్ని రోజులు పెట్టినాం కానీ మళ్ళీ పెడతలేం సార్. అవి బిల్లులు వస్తలేవు కదా సార్, నెల నెలకు వస్తలేవు కదా. మాకు జావా చేసుడు అది అంటే కూడా ఇబ్బంది అవుతుంది సార్. మళ్ళీ మాకు 2 అవి కూడా చేస్తాం సార్, అది కూడా 2 గంటల టైం వేస్ట్ అవుతుంది సార్. అంటే జావా తయారు చేయాలి ఓన్లీ. అంటే అల్పాహార పథకం ఉన్నప్పుడు ఏమేమి మెనూ ఉండేది, ఇప్పుడు జావా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జావా మెనూ వచ్చిన తర్వాత ఎట్లా తేడా ఉంది? జావా సంవత్సరంన్నర నుంచి చేస్తున్నాం సార్. మాకు 2 గంటల టైం వేస్ట్ అవుతుంది. దానికి ఒక 2000 జీతం కట్టిస్తే మేము జావా చేసి ఇస్తాం సార్. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ వాళ్ళు పంపిస్తున్నారు. ఇక్కడ సార్లు కూడా చేయమని మాకు ఫోర్స్ చేస్తున్నారు. అది చేస్తున్నాం సార్. దానికి 2 గంటల టైం వేస్ట్ అవుతుంది మాకు. దానికి ఒక 2000 జీతం ఇస్తే మేము కూడా చేస్తాం సార్. అంటే ఒక్క విద్యార్థికి, ఒక ప్రైమరీ స్కూల్ విద్యార్థికి ఎంత ఖర్చు వస్తుంది? ప్రభుత్వం ఎంత ఇస్తుంది? సో ప్రైమరీ వాళ్ళు సార్, ప్రైమరీ స్కూల్ పిల్లలకు మాకు 5.45 పైసలు ఇస్తారండి. మనకు ఎంత ఖర్చు అని ఖచ్చితంగా చెప్పలేము సార్. మేము ఒకసారి 100 రూపాయల కిలో ఉంటున్నాయి, ఒకసారి 50 రూపాయల కిలో ఉంటుంది, పప్పు 200 దాకా కూడా ఉంటుంది. ఇందులో బియ్యం మాత్రం ప్రభుత్వం ఒక బియ్యం మాత్రమే ఇస్తుందండి. కట్టెలు మాయే, గ్యాస్ మాయే, పప్పు మాదే, కూరగాయలు మాదే, అన్ని సర్వం మాయే అండి. ఉప్పు కారం అంతా 5.45 అవి సరిపోతాయి. హై స్కూల్ విద్యార్థికి ఎంత ఇస్తున్నారు? 6 నుండి 9 వరకేమో 6 నుండి 8 వరకేమో 8 రూపాయల 17 పైసలు కట్టిస్తారు. 9, 10 పిల్లలకు మాత్రం 10 రూపాయల 59 పైసలు కట్టిస్తారు సార్. ఇప్పుడు ఈ సమస్య కొత్తగా వచ్చింది కాదు. ఈ మధ్యాహ్న పథకానికి సంబంధించి గత కొద్ది రోజులుగా గత ప్రభుత్వంలో కూడా ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా మీకు హామీలు ఇచ్చిందని చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రిని కలిసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సీజన్లో కానీ ఈ మొత్తం పాఠశాల సెలవులు వచ్చే వరకు కూడా మీ సమస్య తీరకపోతే, అంటే కొంతమంది ఇప్పటికే ఆందోళన పెట్టారు, నిరసనలు కూడా వ్యక్తం చేశారు, ఎట్లా ఉండబోతుంది? మేము కూడా అదే చేస్తాం సార్. ఇప్పుడు స్పందించకపోతే సీఎం గారు మేము కూడా స్ట్రైక్ చేస్తాం సార్. దీన్ని బంద్ చేసే ఉద్దేశంలోనే ఉన్నాం సార్. మేము కూడా మొత్తం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు మీ మెస్ వర్కర్లు? రఫ్లీగా ఎంతమంది ఉన్నారు? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది సార్? ఎంతమంది ఉన్నారో తెలియదు సార్ నాకైతే. ఉన్నారు, ఒక స్ట్రెంత్ని బట్టి ఉన్నారు సార్. మంచిగా ఉన్నారు. 1000 చిల్లర అవుతారు కావచ్చు సార్ అందరూ. మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నామంటే సార్, 10,000 జీతం అన్నారు. 10,000 జీతం ఇవ్వాలి. ఒక విద్యార్థికి 15 రూపాయలు చొప్పున కట్టియాలి సార్. మాకు మెస్ బిల్లులు నెల వేయాలి సార్. అంటే గత ప్రభుత్వంలో మీకు వచ్చేదా? గత ప్రభుత్వం గట్లనే ఉంది సార్. 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి గట్లనే చేసారు. ఇప్పుడు కూడా గట్లనే ఉంది సార్. అంటే మీకు ఇబ్బంది అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరకు, జిల్లా కలెక్టర్కు,
ఈ సమస్యను ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా? చెప్పడం జరిగింది సార్, అంతకుముందు చెప్పడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ ముందే నిరసన స్ట్రైక్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని రోజులు బంద్ చేసినాం, స్ట్రైక్ చేసినాం, చేస్తామని అన్నారు. ఏది లేదు సార్. అది గవర్నమెంట్ 2000 పెంచి 3000 ఇస్తామన్నారు, కానీ అవి కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు సార్. 1000 రూపాయలు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన 2000 ఇప్పటి వరకు రాలేదు. అవి పెండింగ్లోనే ఉన్నాయి. అన్నీ చేస్తున్నారు సార్. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే సార్, మేము ఏం లేదు, మాకు నెలకు 10,000 జీతం చేసి మెస్ బిల్లు విద్యార్థికి 15 రూపాయలు కట్టించి అవి నెల వచ్చేటట్టు చేస్తే చాలు సార్. మాకు అంతకుమించి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం అలాగే ఉంది సార్. కాకపోతే ఈ ప్రభుత్వం మారినాకనన్నా మా కష్టాలు తీరుతాయేమో అని మా ఆశ సార్, అంతే. మధ్యాహ్న భోజనానికి సంబంధించి దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రారంభించినప్పుడు కూడా గ్రౌండ్లో చూస్తే క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలంటే కూడా పెరుగుతున్న ధరలు, మారుతున్న మెనూను బట్టి కూడా వీళ్ళు వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికే సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వీళ్ళు తీసుకెళ్ళినప్పటికి కూడా ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒకవేళ రానున్న రోజుల్లో వీళ్ళు ఇలాగే అప్పులు చేసి వంటలు చేసి విద్యార్థులకు పెట్టుకుంటూ వెళ్తే ఇటు వారికి నాణ్యమైన భోజనం దొరకకపోగా వీరు అందరూ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతే ఒక సమస్య వచ్చేట్టుగా వీళ్ళు చెప్తున్నదాన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మధ్యాహ్న భోజనం పథకం పైన దృష్టి కేంద్రీకరించి పిల్లలకు నాణ్యమైన భోజనంతో పాటు మెస్ వర్కర్లందరూ కూడా ఇవన్నీ ఇబ్బందుల నుంచి బయటపడాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.